మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 2024 మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర గ్రహస్థితి కానీ చూసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం, ఈయన యొక్క వక్రత్యాగం పొందడం అనేది జరుగుతోంది. అలాగే మనకి ఈ రాహుకేతులు ఇద్దరు, అంటే రాహు వచ్చి మీనంలోను, కేతు వచ్చి కన్యలోను సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి ఈ యొక్క కుంభరాశిలో సంచారము, శుక్రుడు ఈయన మనకి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. తదనంతరం ఆయన శుక్రుడికి ఎప్పుడైతే ఈ యొక్క మార్పు చెందుతాడో, అంటే ఈ యొక్క 18వ తారీఖు తర్వాత నుంచి, అంటే 19వ తారీఖు మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి మార్పు చెందడం, బుధుడు కూడా వక్రీకరణ పొంది మళ్ళీ వక్రత్యాగాన్ని కూడా ఈయన పొందడం అనేది జరుగుతుంది. 8వ తారీఖు వరకు ఈయన వక్రత్యాగం పొంది మళ్ళీ ఈయన ధనుస్సు రాశిలోకి ఈ యొక్క బుధుడు రావడం అనేది జరుగుతోంది. రవి కూడా ఇక్కడ జనవరి 15వ తారీఖు వరకు రవి ధనుస్సులో ఉండి తదనంతరం మకరంలోకి, కుజుడు కూడా ఇక్కడ మనకి ఈ ధనుస్సు రాశిలోనే ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ మాసం అంతా కూడా చంద్రుడు వచ్చి మనకి ఈ సింహరాశి నుండి మొదలుకొని కన్యారాశి వరకు ఈ మాసం అంతా కూడా సంచారం చేయడం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కానీ ఈ యొక్క జనవరి 2024 సంవత్సరం చూసుకుంటే వీళ్ళకి కాస్త ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి మధ్య మధ్యలో కనపడుతూ ఉంటాయి. అంటే ఆదాయానికి మించి ఖర్చులు కనపడినా కూడా కాస్త అప్పుడప్పుడు అప్పు చేయాల్సి వస్తుందేమో అనే ఒక ఆందోళన అనేది వీళ్ళకి కనబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి కొంతవరకు, అంటే ఎప్పుడైతే ఈ తృతీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి కాస్త ఏమైనా ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నా కూడా ఇంట్లో సోదరుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగులు, అధికారులు వాళ్ళ యొక్క చేసే ప్రయత్నాలు కలిసి రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆదాయము, అలాగే వాళ్ళకి సదావకాశాలు లభించడము ఇవన్నీ కూడా జరుగుతాయి. నూతన పరిచయాలు వీళ్ళకి లాభించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ దూర ప్రయాణాలు ఏవైతే చేస్తారో ఆ ప్రయాణాలు కలిసి రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్యం పట్ల మధ్య మధ్యలో మాత్రం కాస్త శ్రద్ధ వహించండి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తీసుకోవాలి. ఎందుకంటే కాస్త శ్రమ చేయడం అనేది మంచిదే, కానీ మరీ అధిక శ్రమ అనేది కాస్త ఎక్కువగా పనికిరాదు. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. కాస్త ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కాస్త శ్రమ పట్టి చేయడం ద్వారా ఆర్థికపరమైన మెరుగుదల మాత్రం ఖచ్చితంగా కనపడడం అనేది జరుగుతుంది. సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. వాహన సౌఖ్యము, అలాగే నూతన వస్త్ర ప్రాప్తి అనేది కూడా జరుగుతుంది. అలాగే బంధువులతోనూ మిత్రులతోనూ కలుసుకోవడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, జన్మలో కుజుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి ఈ జన్మ కుజుడు వల్ల కాస్త కోపము, క్రోధము, లేకపోతే ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అవ్వడము ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. దానివల్ల ఒక్కోసారి వచ్చే అవకాశాలు పోగొట్టుకోవడం అనేది జరుగుతోంది. అలాగే వ్యాపారస్తులు కానీ అలాంటి వాళ్ళు అనుకోండి, ఆ వ్యాపారం కాస్త తగ్గి, అంటే ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే అధిక శ్రమతో పాటు కోపంతో పాటు ఇక్కడ ధన వ్యయం కూడా అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అనేది ఈ ధనుసు రాశి వాళ్ళు చూసుకోవాలి. అయితే ఇక్కడ పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళకి కోపం వస్తున్న టైంలో మళ్ళీ కంట్రోల్ అవ్వడం, అంటే ఎవరో ఒకళ్ళు మళ్ళీ వీళ్ళని అంటే కాస్త అంత హై పీచ్లోకి వెళ్లకుండా మళ్ళీ ఎవరో ఒకళ్ళు వీళ్ళకి ఆ సమయానికి ఓ మంచి సలహా ఇచ్చేవాళ్ళు, శాంతింపజేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి అధికారుల యొక్క మధ్య మధ్యలో అధికారులకి యొక్క ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి
ఉద్యోగాలు లభించడం, నిరుద్యోగ భృతి ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళకి గత కొంతకాలంగా ఇంట్లో ఏమైనా శుభ కార్యక్రమాలు చేయాలని అనుకున్నప్పుడు అవి తలంపులు రావడం, చేయడానికి దానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నీ చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. మీకు ఈ మాసంలో ఎదురయ్యే వ్యక్తులు, కలిసే వ్యక్తుల యొక్క పరిచయాల ద్వారా మీకు జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం లేదా లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసుకోవడం, దొరికితే తెల్లటి పువ్వులతో ఈ లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క గ్రహస్థితి కానీ చూసుకుంటున్నప్పుడు మాస ఫలితాలులో అనేవి మనం చెప్పుకునేవి గోచారానికి సంబంధించిన ఫలితాలు. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి 100% మనకి ఉండదు కాబట్టి ఇవి కేవలం ఒక రాశికి సంబంధించినవి. అంటే అదే రాశిలో ఎంతోమంది జన్మించి ఉంటారు. అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి లేదు. అంటే చిన్న చిన్న మార్పులతో దగ్గర సూచనలుగా ఉంటాయి. అయితే మనకి పూర్తి విశ్లేషణ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పకుండా పరిశీలనలోకి చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క జాతకం అనేటప్పటికీ లగ్నము, దానికి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి ఒక సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు, అతి సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు. అదే జన్మరాశి ఫలితాలు అనుకున్నప్పుడు మాత్రం అతి సూక్ష్మంగా తెలుసుకోవడానికి వ్యక్తి యొక్క జాతకం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. అలాగే ఈ జాతకాలు అనేవి దేనికి అని అన్నప్పుడు కేవలం మనకి వచ్చే ఏమైనా ఉపద్రవాలు ఉన్నాయా, తెలిసి తెలియకుండా, అంటే మనకి ఏమైనా జరగబోయే చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఒకవేళ మంచి టైం ఉన్నా కూడా ఈ సమయం నుంచి ఈ సమయం బాగుంటుంది కాబట్టి ఎటువంటి మన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జీవితంలో ఉద్ధతి పొందుతాము, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడం వల్ల మనం దిగజారిపోకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి కానీ అవన్నీ కూడా ఏమి తగ్గించుకోకుండా, అంటే అవి నష్టపోకుండా ఉంటాము. ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గోచార ఫలితాల్లో చూసుకుంటూ అటు జన్మజాతక ఫలితాలను కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకి 100% రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.